భగవద్గీత ధ్యాన మందిరం. ఇది మనకు పామూరు, కనిగిరి పామూరు నేషనల్ హైవే, భూమిరెడ్డిపల్లి బస్ స్టాండ్ దగ్గర పామూరు మండలంకు సంబంధించి ఉందండి. ఇక్కడ స్థాపించారు భగవద్గీత స్తూపము. మనం చూసామంటే ఇక్కడ భగవద్గీత స్తూప మందిరం చాలా చక్కగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చాలా చక్కగా నిర్మించారు భగవద్గీత. ఈ రోజుల్లో భగవద్గీత గురించి ఇంత పెద్దగా గొప్ప ఆలోచన రావడం చాలా మంచి విషయం. మనం ఒకసారి ఆ భగవద్గీత స్తూప మందిరం ఎలా ఉందో ఒకసారి చూద్దాము లోపలికి వెళ్ళి. ఇక్కడ చూసారంటే మనం తులసి కోట ఉంది. తులసి కోట తర్వాత మనకి హైవే పక్కనే ఉంటుంది ఇది. చూడండి చాలా చక్కగా ఎంత ఆధ్యాత్మికతను పుట్టిపడుతూ ఉన్నది మనకి. ఒకసారి పైకి కూడా చూద్దాము. ఒకసారి మనం ఒకసారి లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుని స్థాపించారు. చాలా చక్కగా నిర్మించారు. భగవద్గీతలో ఉన్న అన్ని శ్లోకాలు ఇక్కడ పొందుపరిచారు. చాలా చక్కగా ధ్యాన మందిరం, భగవద్గీత స్తూపాలు చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ. మనకి ఇప్పుడే ఎవరైతే స్థాపించారో వారు ఒక విషయం కూడా చెప్పారు. అది ఏమిటంటే ఎవరైనా స్టే చేయాలన్నా కూడా ఇక్కడ ఉంది, ఆ ఫెసిలిటీ ఉంటుంది. వెనక వైపు రూమ్స్ ఉన్నాయి. ఇది మనం చూసామంటే ఇది ఒక ధ్యాన మందిరం. ధ్యాన మందిరం మనకి ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చి భగవద్గీత ధ్యాన మందిరం. ఇది భగవద్గీత ధ్యాన మందిరం. మీరు ధ్యానం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకి ఇందాక చెప్పినట్టు ఎవరైనా స్టే చేయాలన్నా కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీ ఉంది. వాష్రూమ్స్ ఉన్నాయి మనకి వెనక వైపు. సో ఇక్కడ చూడవచ్చు వెనక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఆహ్లాదకరమైన చెట్లు మనకి ఇవన్నీ ఉన్నాయి చూడవచ్చు. అక్కడ చిన్న అరుగులాగా కట్టారు. సో ఇదండి. నమస్తే.